విధి కాటుకు అల్లారు ముద్దుగా పెరగాల్సినటువంటి ఆ ఇద్దరు చిన్నారులు ఎట్టకేలకు అనాథలుగా మిగిలిపోయారు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఆ చిన్నారులు ఏకాంతంగా ఒంటరి జీవితాన్ని అయితే గడుపుతున్నారు. కామారెడ్డి జిల్లా మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామానికి చెందిన ఆ ఇద్దరు పసుకున్నలు ఎట్టకేలకు ఒంటరి జీవితంతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఏ దిక్కు లేక ఏ ఆదరు నోచుకోకపోవడంతో అమ్మమ్మ దగ్గర వారంతా జీవనం సాగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదంలో తండ్రి చనిపోగా అనారోగ్యం బారిన పడినటువంటి ఆ తల్లి సైతం ఇటీవల కాలంలో మృత్యువాత పడింది. ఈ క్రమంలో అమ్మా నాన్న లేక ఆలనా పాలనకు నోచుకోక ఇద్దరు చిన్నారులు మాత్రం అనాథల మిగిలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ఇద్దరు చిన్నారులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాన్న చెప్పండి, అసలు నీ పేరేంది? ఎలా చనిపోయారు? ఎవరి దగ్గర ఉంటున్నావు మరి? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మరి అమ్మ నాన్న చనిపోయారు కదా, ఇప్పుడు ఈ పరిస్థితి కొంచెం ఘోరంగా ఉంది. నీ పరిస్థితి తినాలంటే తింజలేక ఎట్లా అనిపిస్తుంది? అమ్మ నాన్న ఉన్నప్పుడు ఎట్లా ఉంటే మంచిగా చూసుకునే వాళ్ళ మిమ్మల్ని? స్కూల్కి వెళ్తున్నా, చదువుకుంటున్నా? మరి కనీసం చదువుకుంటున్నా? ఇప్పుడు ఎట్లా ఉంది మరి పరిస్థితి? అమ్మ నాన్న ముందు మంచిగా ఉంటుండే కదా అమ్మ నాన్న ఉన్నప్పుడు, ఇప్పుడు ఎట్లా ఉంది? అమ్మ నాన్న లేరు కదా, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? తినడానికి తిండి పరిస్థితి పాప మీరు చెప్పండి, అమ్మ నాన్నకి ఏమైంది అసలు? సో చూస్తున్నాం కదా, ఆ పసుపులను అడిగేసరికి అమ్మ నాన్న పేరు వారి గురించి అడిగే ప్రయత్నంలో భాగంగా ఆమెకు నోటి మాట రావటం లేదు. జరిగినటువంటి ఏదైతే ఈ ఆపద ఉందో ఆపదకు సంబంధించి ఆ చిన్నారి కూడా మాత్రం ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేకపోతుంది. తమ మనసులోని బాధని కన్నీటి రూపంలో బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది, బోర్న విలిపించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం మనతో పాటు వారి అమ్మమ్మ ఉన్నది, వారి అమ్మమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది మీ కూతురుకు అల్లుడు? సార్ గడ్డయ్య అమ్మాయి చచ్చిపోయింది, యాక్సిడెంట్లో అల్లుడు చచ్చిపోయింది సార్. ఏదో 6 కిలోది ఏమొస్తే సార్, పొలం లేదు, ఇల్లు లేదు, ఏమో వాడు కసుకుంటా వెళ్తుంది సార్. అంతే సార్. కొమలంచ గ్రామంలో మీకు కనీసం వెళ్ళడానికి కనీసం ఇల్లు అయినా ఉందా? ఏమైనా ఆశ్రయం అన్నా ఉందా? ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఏం లేదు సార్. మరి ఎలా సాగుతున్నావు అమ్మ? ఇప్పుడు అమ్మ నాన్న కోల్పోయారు, వాళ్ళు ఇద్దరు అనాథలు అయిపోయినట్టు నేపథ్యంలో మీ మన్మరాలు ఎలా సాగుతున్నారమ్మా? పింఛన్ వస్తుంది కదా సార్, 2000 పింఛన్ 6 కిలో బియ్యంలో సాగుతున్నా సార్. 2000 రూపాయలు సరిపోతాయా మీకు నెల మొత్తంలో ముగ్గురికి కలిపి? ఎట్లన్నా చేసుకోవాలి సార్, వాళ్ళు ఏం చేసుకుంటారు. అసలు ఏం జరిగింది మీ కూతురికి అల్లుడికి? ఏం జరిగిందమ్మా అసలు? ఎప్పుడు జరిగింది ఇన్సూరెన్స్ సార్? 4 నెలలు అవుతుంది సార్. 6 నెలలు 8 నెలలు బిడ్డకి అవుతుంది అంతే. ఏం కావాలని కోరుకుంటారు? మీకు ఏం సహాయం కావాలని మీరు ఆశిస్తున్నారు ప్రభుత్వం? ఇక ప్రభుత్వం మీకు తెలియాలి సార్, నాకు అన్ని మైండ్ లేదు సార్. ఇద్దరు చచ్చిపోయారు, ఏం మైండ్ వస్తుంది? ఇంత ఇల్లు ఇంత చూసి పెట్టినది అంతే, ఇల్లు తమ్మా మిగిలి సార్. ఈ పిల్లలకి ఏదన్నా చదువు చెప్పు. సార్ చూస్తున్నాం కదా, ఈ ముగ్గురిని కదిలిస్తే కన్నీటి కథలే వినిపిస్తున్నాయి. కన్నీటి సాక్షిగా వారి బాధనంతా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టూలో ఉన్నటువంటి మరికొంతమంది ఆ స్థానికులుగా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో ఆ ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో తన తండ్రి చనిపోగా ఇటీవల కాలంలో అనారోగ్యం బారిన మంచానికి పరిమితమైనటువంటి తల్లి సైతం కనరా లోకానికి వెళ్ళిపోయింది. ఈ క్రమంలో ఇద్దరు చిన్నారులు మాత్రం అనాథలా మిగిలిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా కొమలంచ గ్రామానికి చెందినటువంటి ఈ శంకరంపేట అంజవ కూడా ఉండడానికి నీడ లేదు. కనీసం
కనీసం ఇల్లు సైతం లేదు, గూడు లేక కూడు లేక అర్ధాకలతో అలమటిస్తూ ఆ ఇద్దరు చిన్నారులను సాగే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి విధి వక్రీకరణకు గురైనటువంటి ఈ కుటుంబం విచ్ఛిన్నమైపోయినటువంటి నేపథ్యంలో వీరందరినీ ఆదుకోవాలి, ప్రభుత్వం ముందుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది ఆర్థికపరమైనటువంటి భరోసాతో పాటు మరికొంత చేయూతనివ్వాలని మనము ఆశిద్దాం.